దేవుడి చేతుల మీదుగానే మీరు శుభలేఖలు అందుకోవాలి. గది జరగదు. ఎందుకని? కారణాలు చెప్పాల్సిన అవసరం లే. జరగదంటే జరగదు అంతే. మీరిలా అంటే మగ పెళ్లి వాళ్ళం, మేము చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఏం మాట్లాడతారు? మీరు ఈ రకంగా మా వాళ్ళని అవమానిస్తే అసలు ఈ పెళ్లే జరగదు, ఆగిపోతుంది. ఆగిపోనివ్వండి, ఆగిపోనివ్వండి, ఆగిపోనివ్వండి. ఈ మనిషి ఎప్పుడైతే నా ఇంటి గుమ్మ ముందుకొచ్చినాదో క్షణమే ఏదో కీడు జరగబోతా ఉండదని అనుకున్నాను. గట్లనే జరుగుతా ఉండది. అసలు కవిత గారంటే మీకెందుకు పడదు? మీ మధ్య వైరం ఏంటి? గతం అనవసరం. ఈ పెండ్లి జరగాలనుంటే దీన్ని బయటికి పంపించండి. లేకపోతే వెళ్ళిపోమని అంటారు, అంతేగా? ఎప్పుడో ఏదో జరిగిందని, నా వల్ల ఎవరో పోయారని, ఎప్పుడూ అలాగే జరుగుతుందనుకుంటారని నేననుకోలేదు. పగ ద్వేషాలు కాలకాలం ఉండవని, కాలంతో పాటు అవి మరుగున పడిపోతాయని అనుకున్నాను. కాబట్టే ఇంత దూరం వచ్చాను. నా కారణంగా జరగాల్సిన ఒక శుభకార్యం ఆగిపోవడం నాకిష్టం లేదు. అందుకని నేనే వెళ్ళిపోతాను. ఆగండి కవిత గారు. మేము వస్తున్నాం. తప్పు దుర్గమ్మ గారి ఇష్ట ప్రకారమే కానివ్వండి.